పరువు నష్టం దావా వేయడం వరకు వచ్చింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే ఓపెన్గా అర్థమవుతుంది, పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారు చంద్రబాబు గారి ప్రభుత్వానికని. ఈ వివాదం గనుల శాఖకు ఆయన మంత్రిగా చేసినప్పటి నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా భారీగా అటవీ శాఖలో ఎర్రచందనం దొంగలు బాగా ఎరిగిపోయి ఎంతో ఒక లెక్క కూడా చెప్పారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, అది మనకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పడం. ఎలా చూడాలి ఓవరాల్గా గొడవ? ఇక్కడ వ్యవస్థని వ్యవస్థలాగా అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈయన పరువు నష్టం దావా వెయ్యాలనే కోరుకుంటున్నాను నేను. ఏది నిజమో తేలుతుంది పబ్లిక్కి. వేస్తానని అంటున్నారు. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎర్రచందనం దొంగలు పెద్దిరెడ్డి ఎత్తుకుపోయాడు, మిథున్ రెడ్డి ఎత్తుకుపోయాడని ఎవడు చెప్పాడు, ఎవడు దొరికాడు, ఎవడు చెప్పాడు? అక్కడ అడవుల్లో స్మగ్లింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మొన్న కూడా పట్టుకున్నారు కదా దొంగలు. వీరప్పన్ టైం నుంచి అది ఒకటి ఉంటుంది. దానికి నాయకులు ఉంటారు అన్నటువంటిది ప్రచారం. ఈ నాయకులు వెళ్ళి ఎర్రచందనం దొంగలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏంటి అటు ఇటు. కాబట్టి వీళ్ళు అనుకున్నారు అని అదే ఎట్లాగా నిరూపించు నువ్వు. ఇప్పుడు వాళ్ళ అనుచరుడు లేకపోతే ఉన్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుచరుడు ఉన్నాడు అనుకో, పట్టుకో నీ అనుచరుడు, నువ్వు తీసుకెళ్ళి లోపలయ్యి అంటాడు. అంతేగాని డైరెక్ట్గా నాయకుడు చేస్తాడా? బేసిక్గా పెద్దిరెడ్డే చేయాలంటే ఏం చేయాలా? పుష్ప కింద మారాలి. ఆయన బిజినెస్లో ఎంతో తెలుసా?